మౌన్నతుడు మహాపరిశుద్ధుడా, సకల సృష్టికర్త అయిన తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ పాపలోకంలో మానవ తారమదర్చి ఒక దాసుని స్వరూపంలో జన్మించి యావత్ ప్రపంచమంతటా ప్రతి జాతి, ప్రతి రాజ్యం, నైనా ప్రతి కుటుంబం నీ పోలికలో, నీ స్వరూపంలో మార్చడానికి తండ్రి నీ యొక్క ఏకైక కుమారుని ప్రభలోకంలో పంపించి పాపుల నిమిత్తమై నైనా మరణించి మమ్మల్ని ఈ రీతిగా తండ్రి నైనా మా యొక్క రూపాంతర జీవితాన్ని ఇచ్చిన విధానంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. చెడిపోయిన లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలని నైనా ఈ యొక్క లేసన్ను బట్టి ప్రభు నేర్చుకొని ఉండగా నీవే ప్రభు మాట్లాడండి నీ యొక్క పిల్లలతో. తండ్రి, మరి రాజ్యం సమీపిస్తూ ఉంది నైనా, సమీపిస్తున్న రాజ్యంలో మరి నీ నిమిత్తం ఎలా బ్రతకాలో నైనా, ఎలా ఆధ్యాత్మికంగా ఎదగాలో, చెడును కీడును ఎలా తండ్రి ఎదిరించాలో నైనా దాన్ని ప్రభా నేర్చుకుపోతుండగా మీరేనైనా మా మధ్యలో ఉండండి, మీరే మాట్లాడండి, మీరే నడిపించండి. తద్వారా మీరే మహిమ పొందుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈ యొక్క లెసన్లో మనం నేర్చుకుంటున్నాం, చెడిపోయిన సమాజంలో మనం నిజ క్రైస్తవులుగా ఎలా ఉండాలి. ఇప్పుడు సమాజంలో నిజ క్రైస్తవులు ఉండకుండా చేయాలనేసి లైసెన్స్ లేని సంఘాలు ఏం చేయాలనుకుంటున్నారు? దాన్ని కూల్చివేయాలి, దాన్ని మొత్తం భూస్థాపితం చేయాలనేసి వారి యొక్క ఆలోచన. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, కొంతమంది చాలా సంఘాలు ఉన్నాయి, కానీ కొన్ని సంఘాలు ఆ సంఘాన్ని కట్టుకొని రాబడి తెప్పించడానికి కానీ సంఘంలో ఉన్న ప్రతివాడు దేవుని పోలికలు తయారు చేయడం అనే విషయాలు ఉండవు. అందుకే కొన్ని సంఘాలు తాగుతారు, వ్యభిచారం చేస్తారు, తర్వాత దొంగతనాలు చేస్తారు, అన్నింటినీ చేసేస్తారు అన్నమాట. అందుకే అటువంటి సంఘాలు లైసెన్స్ ఉన్నాయి, కానీ దేవుని యొక్క పోలికలు లేవు. అందుకే ఇప్పుడు దేవుని పోలికలో ఉన్న సంఘాలు లైసెన్సులు ఉండవు, అల్లైన డెర్రెంబే మనమే కట్టాము కాబట్టి దీనికి ఏ ఆధారాలు ఉండవు. అందుకే ఈ సంఘం ఏమయ్యా అవలసిందే, కూల్చవలసిందే. అందుకే మనం ప్రార్థన కూడా చేయాలి. ఎందుకంటే నెబుకద్నెజర్ అన్నారు కదా, బబులోను సామ్రాజ్యం పాలిస్తున్న రాజు, ఈయనే నిజమైన దేవుడు, జీవంగల దేవుడు, ఆయన రాజ్యము ఎంతవరకు ఉంటుంది? యుగ యుగాలు ఉంటుంది అనేసి అన్నాడు. అది వాస్తవం అవుతుంది. వారి చేతిలో అంత సమర్థత లేదు. అయినప్పటికీ కూడా మన బాధ్యత ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి, ఆయన నచ్చినట్టుగా జీవించాలి, వారి గురించి ప్రార్థన చేయాలి కదా. అందుకే మరి ఈ చెడిపోయిన సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. అయితే మత్తయి సువార్తలో ఈ 10 అధ్యాయంలో 17లో ఏముందంటే, 16లో ఏతురకగాన్లు వెండే ఇక్కడ క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఏ గామెత్తుగాన్లో వెండే, ఇదిగో తోడెళ్ళ మధ్యకు గొర్రెలను పంపించినట్టు నేను మిమ్ములను పంపుచున్నాను. ఎక్కడట? తన శిష్యులతో అంటున్నాడండి. ఆ రాజు పరలోకంలో నుండి దిగి శాశ్వతమైన సామ్రాజ్యం స్థాపించడానికి వచ్చినటువంటి ఆ గొప్ప రాజు మాట ఏంటంటే, మనమట ఆరుజులు శిష్యులట ఎక్కడ పంపించాలనుకున్నారు? అంతే, తోడెళ్ళు. దేని గుర్రేంజితో తోడేళ్ళు ఉంచి కలిసి ఉంటారా? ఉండగలరా? కాసేపు ఉండగలరా, కానీ తర్వాత ఏం చేసేస్తాయి? దాన్ని చిలిసి తినేస్తాయి అన్నమాట. అంతే భయంకరమైన ఈ సమాజంలో ఎవరుండాలి? ఆయన బిడ్డలు. మనం తోడళ్ళు చుట్టుపక్కల ఉంటాయి. తోడళ్ళు జనోల్డా, బనుకాయన్,
తర్వాత అవసరమైతే చంపడము, ఇలా చేస్తారన్నమాట. కానీ నబ్సేలే అటువంటి సమాజంలో, అటువంటి తెగల్లో, అటువంటి జాతిలో నేను పంపుతాను కాబట్టి మీరు ఎలాగుండాలని దేవుడు అన్నాడు? పాము వలె వివేకము కలిగి ఉండాలి. ఎందుకంటే సమాజం ఎటువంటిదట? తోడేలాగా మారిపోయాయి సమాజం. తోడేలు ప్రేమ తెలియదు, తోడేలు మానవత్వం ఉండదు. చెప్పో, తోటి మానవుని ప్రేమించే స్వభావాలు ఉండవు. అటువంటి సమాజంలో ఆ రోజుల్లో 12 మందిని నియమించాడు. నమ్మడే ఆమయామ బాధ చాలామంది పిలువబడ్డాము, నియమించబడ్డాము అన్నమాట. అందుకే ఈ పాపలోకంలో ఎలా ఉండాలి? ఫస్ట్ పాము లా వివేకంగా ఉండాలి. అయితే పాము ఎంతకంటే కొనితే పాత నిబంధనలో అధిక అందంలో గిల్లె కనుక జాడన్న బుద్ధి జొల్డా అయితే ఏతకం జొల్డా అయితే ఈ పండు తింటే నీవు దేవుడు అయిపోతావు అనేసి కదా. కానీ ఇక్కడ ఆ దేవుడే ఏ గామెతనంటే జాడ్నంబరి గుడ్డిడం దేవా గనలండం దేవా అంటే ఏంటి? ఈ చెడు లోకంలో మనం ఉన్నాము. తెత్తుగొంగనే జడిపించవచ్చు, తర్వాత పారిపోవచ్చు. ఎందుకు పారిపోవచ్చు అంటే అల్లెన్ బల్లంలే తెత్తులేమి మన కయ్యేలు బెండేన్ అలా ఎలా అయిపోతాము? వారిలో ఒక్కడము అయిపోతాం అనమాట. ఆ నుంచి ఎలా చేస్తారో అలా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం కూడా పాపం కింద ఉన్న వాళ్ళముగా తయారవుతాం. అంతేనసేలే జైతన్ బాబినడకడో పావురం వలె ఎలా ఉండాలి? నిష్కపటముగా. అంతే జోల్డా డాగడేబెంతే, తర్వాత డువైన్ డాగడేబెంతే. కానీ తెలుగులో ఏంటంటే నిష్కపటం అంది, ఇంగ్లీష్లో హార్మ్స్ ఉంటుంది అనమాట. హార్మ్ అంటే హాని లేకుండా, ఎవరిని హాని చేయలేకుండా పవిత్రమైన జీవితం జీవించాలే గామంగామలే దేవుడు అంటున్నాడు. ఏ సమాజంలో ఇది? బ్రతకడానికి చెడిపోతున్న సమాజంలో. ఇర్షేం బాత అబ్బరిని నవడాలి కానీ సక్కై క్రీస్తు మరిగి అభయ అతడేన్ జాడ్నంబురి గుడిన మాడేబే బాగు అతడేన్ పౌరనంబురి మరీడ మాడేబే మనం యాగి అతడేన్ బోధశాలు జాగ్రత్త పడాలి. మనుషుల గురించి జాగ్రత్త పడాలి. ఎటువంటి వారితో వాళ్ళని, ఎటువంటి సమాజంలో ఉన్నాం. తర్వాత జాగ్రత్త పడడం అంటే ఆ నుంచి నుండి మనం దొరుకుకోకుండా చాలా జాగ్రత్తగా బ్రతకటం అన్నమాట. గడిచిన దినంలో అకి నాపాశ్రయతగా అంటే ఆయన జాగ్రత్త లేకుండా తిరిగారు. నేను ఒంటరికి వెళ్తాను, ఒంటరి తిరుగుతాను, మీ ఇష్టమే, నన్ను ఏం చేయాలనుకుంటారు చెయ్యండి అన్నారు. విండో ఆయన జాగ్రత్త పడున్నే నమ్మి వరకు మనతో ఉండేవారు. చెప్పు విండో తేనే కితువ రీతిగా గామిత అంటే జాగ్రత్త పడండి, సమాజం బాగలేదు, ఒంగా జాయిరండి, నిద్రేసి ముగ్గురేసి తిరగండి అన్నట్టులప. జాగ్రత్త పడడం అంటే మన మీద ప్రమాదం రాకుండా చూసుకోవటం. గెలవలైతే బంస్గం యానా బంస్గం ఏరుగాంలా అంటే వెనక ముందు చూసుకుని నడవడం. చెప్ప ఎత్తు పల్లం చూసుకుని నడవడం. కనినంబురి బ్రతకాలి. ఎందుకంటే సమాజం అంతా ఏమైపోయింది? ఏదేనండి ఎంజీ తోడేలు ఉన్నాయన్నమాట. సమాజం అంతా తోడేళ్లతో నిండిపోయింది. మండ్ర నాకు ఇయ్యేతని అమన్రా, మండ్ర నా తుమ్యేమని అమన్రాజే, ఒకవేళ తనుమ్యమ్మరు నా సూయమ్మర నన్న పంక్సామరం గీతాలేండే సంపే సమాజంలో ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గామంగాంలే అప్పుడు. తర్వాత ఫిలిప్పీ పత్రికలో అక్కీనంటే చాలా రెఫరెన్స్ ఇచ్చాను. తర్వాత ఇది నిజమో కాదో అని మీరు రుజువుగా తెలుసుకోవాలంటే వెళ్ళి పరిశోధించు. అయితే ఫిలిప్పీ పత్రికలో 14:16 వక్రతరం అనేసి ఉందండి. ఏంటనేది? ఈ వక్రతరంలో జ్యోతుల్లా ప్రకాశించాలన్నమాట. వంక్రతరం అగరంగం కానీ చెడు బుద్ధి కలిగిన సమాజం. గలువులైతే చెడు బుద్ధి అంటే చెడు ఎక్కువ ప్రేమిస్తుంది, మంచి ప్రేమించదు. అన్యాయం ఎక్కువ ప్రేమిస్తుంది. చెప్పం. తర్వాత దొంగలు సపోర్ట్ చేస్తుంది. ఎదుగమ్మా చెడు సమాజంలో ఎవరెవరు సపోర్ట్ చేస్తాడు? దొంగలు, విచారులు, తాగుబోతులు. చెప్పం. ఇప్పుడు చూసారా తాగుబోతుల గురించి? ఏది సవకై సహారా మందుతా సవకైపోయింది. తొందరగా చచ్చిపోవాలనేసి, తొందరగా అల్కియ్యే బినప్సాలే, తొందరగా జబ్బు పడి నాశనం అయిపోవడానికి. అది ఇటువంటి సమాజం వక్ర బుద్ధి సమాజం అన్నమాట. సమాజం బుద్ధి ఏమైపోయింది?
వంకర అయిపోయింది. ఏదో అరాన్ ఏదో బనేతే గలంతబ కానీ మండ్రాన్ కనాని వంకర బుద్ధి గలంబిన సరైతే ఆబేర్నాన్ అడుకునాన్ ఆ బారా గమనించాలి. గనులైతే మండ్రాన్ వంకర బుద్ధి వాళ్ళుగా తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? మాట తీరు, బ్రతుకు తీరు, ఆలోచన తీరు గమనించాలి. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా నడవడానికి వీలు పడద్ది. తర్వాత రెండో భాగంలో ఏంటంటే యాకోబు పత్రిక 1:27 ఏంటో ఈ చెడిపోయిన సమాజంలో ఎలా ఉండాలంటే దేవుని ఎదుట పవిత్రమైన భక్తి కలిగి ఉండాలన్నమాట. ఎవడి ఎదుట? దేవుని ఎదుట. ఏమైనా దేవుడు చూసారా? అది లేపో మీజీ ఆమె నా చదువుకుంటున్నారు కదా. తర్వాత యగంజిరేన అమ్నశతులే అనించి దేవుడు ఉన్నాడు ధర్మాభజండకు ఆమెకు ఇంటికలం రాజు కదా. ఇప్పుడు ఆయన చూసారా? అగిలేపో అగ్గితాండి కానీ ఉన్నాడు, కనిపించుడు కానీ ఉన్నాడు. ఆ నిన్నే సమాజాన్ని పాలిస్తున్నాడు. ఈ లోక అధికారి డౌండాగే పాలిస్తాడు. మన రాజు ఆత్మీయంగా పాలిస్తాడు. కొంతమంది అనుకోవచ్చు కానీ పాస్టర్ నాకు ఇయ్య న్యాయం. నేను అవును నా రాజు గామెతు కదా, ఆ రాజు నా సాయమప్పు అన్నాడు. అంతే కదా. కితున్యన్ రాజాన్యం గామెతుండే ఆ రాజుని ఏం చేశాడు? నిద్రపోయాడా? ఏమి అటువంటి ప్రమాదంలో పడకుండా ఎందుకు రక్షించలేదు అని ప్రశ్నిస్తుంది ఈ లోక సమాజం, ఈ ఒకర బుద్ధి సమాజం. కానీ దేవుడు ప్రాముఖ్యంగా ఈ యొక్క పాప శరీరాన్ని రక్షించడానికి రాలేదండి. ఆత్మ రక్షించి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి. గనులైన ఎంత నచ్చాలే జిసుంగామెతిండో ఆంబిన్ డోంగన కయ్యితనామనరా బంతంగామెతోడో బంతంగామెతి డోంగన కయ్యితనామనరా అబంతంలో బిండో బోధ బంతంగామెతే జంగాడ అండో డోంగం బాగ్గుని ఒకేసారి సంతాడట. అటువంటి వాడే బంతంగా. ఎంత నచ్చాలే నిజమైన భక్తులు, నిజమైన క్రైస్తవులు భయపడరండి. అబ్బంతం వచ్చి కురి నెంబరి ఆ భక్తి పరుడు మనం ఉండాలి. ఇటువంటి సమాజంలో పోతే కయ్యతంగా తెచ్చినండే సోననాథ్ సౌతెంబోడేజా కానీ నేను పాముతో పులిసిపడ్డాము. పాము తిత్తయ్యాములంటే నేను ఈయనైతే పిల్లం కూడా పతువుడెంగల్నైతే ఎక్కడో ఈయనైతే సోనైతే అనమాట. అటువంటి స్వభావం కూడా ఉండాలి. ఎత్తిగో అల్లే నేను చేయాలంటే యాకోబు పత్రికలు ఏంటో దేవుని ఎదుట పవిత్రమైన భక్తి కలిగి ఉండాలి. తర్వాత దిక్కులేని పిల్లలు విధవరాన్లకు పరామర్శిస్తూ ఉండాలి. గడిచిన చనిపోయిన పాస్టర్ గారు ఇదే చేశారన్నమాట. దిక్కులేని పిల్లలు విధవరాన్లు నిజంగా జనుమంగన న్యాయించామనరా పరామర్శించాలి, ఆదుకోవాలి. అదే నిజమైన భక్తి అండి. గనులు అయితే కొంతమంది ఏంటంటే తోగల్ తంబ అగిర్జ అనుకుంటారు. తోగల్ తంబ అగిర్జ కొండకూరి పవిత్రత లేకపోతే, అసూయమం లేకపోతే, మానవత్వం లేకపోతే కితున అప్సి డేలంగ్ తెంప అడ్డేలంగండి. కానీ సమాజం ఇలా తయారైపోయింది. అందుకే ఒక్కరి బుద్ధి సమాజం అంటున్నాను. గిర్జాలు ఏమైనా సరిపోద్ది, ఆనందం ఏమైనా సరిపోద్ది. చెప్పో వారానికి 4 సార్లు 3 సార్లు గిర్జాలు సరిపోద్ది అనుకున్న అది కాదండి. మనిషిగా చూడగలగాలి, మానవత్వం చూపించాలి. అకైన్లంతే నుంచి కూడా అమన్రాజు మాట్లాడగలగాలి. బండ్రాబన అస్సలే ఉండకూడదు. గనులు అయితే ఆబుజోళ్ళం తినకు కూడా అమన్రా ఏం చేయాలి? గోసోదంలే నన్ను హత్తుకోవాలి. అటువంటి జీవితం జీవించాలనేసి మన్రాజు కోరుకుంటున్నారు. ఒకవేళ జీసు నీలాగా నాలాగా నేను బలంగున్నాను కాబట్టి ఎక్కువ రోజులు గడపాలిగా ఆమె తిండే అబుజోళ్ళు ఏం జామన్రా, ఆతాలు ఏం జామన్రా చూసి ఊరుకుంటారా? తన యొక్క సర్వశక్తిని నాసుకొని, సర్వశక్తిని బిగుపట్టుకుని ఊర్చుకున్నాడు. ఎందుకంటే నేనే మాదిరి, పరలోక రాజ్యం చేరాలంటే ఇలాగ బ్రతకాలి అని చెప్పడానికే ఆయన నెతనేతండి ఊర్చుకున్నాడు అనమాట. తెత్తనేతని ఎవరు నిలవలేడు, నిలబగలరు. ఎన్ని సైన్యాలు వచ్చినాయి కానీ, ఎన్ని బాంబులు వేసినాయి కానీ ఎవరి తరం కాదు. అయినప్పుడు కూడా పరలోకం వెళ్ళడానికి ఏంటంటే తగ్గించుకోవడం, ఓర్చుకోవడం, అవసరమైతే తల ఇచ్చుకోవడం అనమాట. అది దేవుని రాజ్యం చేయడానికి మార్గం అది. అందుకే తేనే యాకోబు ఆమె తిండో దిక్కులేని పిల్లలు విధవరాండ్రికి పరామర్శిస్తూ ఉండాలి. తర్వాత చైతన్ ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండాలి. లోకంలో మాలిన్యం ఎక్కువైపోయింది, మురికి అయిపోయింది, చెత్త అయిపోయింది.
ఆమెన్ సమాజంలో తిరిగితే ఏం కనిపిస్తుంది అంటే తాకిన వాడు ఎక్కువ కనిపిస్తారు. జగి ఆగాబా గమనం తింటేనే వైష్ణవులు ఉన్నారు. జగి ఆగాబా గమనించ ఏ జిగ అన్ననాగా అంటే భూతంలో అయితే నేను క్రీస్తుమా ఏ చెప్పవు, నేను క్రీస్తుమ తాగేస్తున్నాను, నేను క్రీస్తుమని విచారం చేస్తాను, దిగ్మత్తే నా ఇష్టానుసారంగా ఉంటాను, నువ్వు చేయు అంటే ఇది మాలిన్యం అయిపోయింది అనమాట. మంచివాడు అడిగ్బే బిండో సత్తం నిర్భం సామ్రాజ్యం ఎక్కువ అయిపోయిందండి. అంతే నచ్చలే అంటించుకోకుండా ఉండాలి. మంచి చేయడం మాత్రమే కాదు ఏ చెప్పవు. అందుకే ఒక రెఫరెన్స్ నేను యాడ్ చేయలేదు కానీ మత్తయి సువార్త 5:20 నాకు ఏనోళ్ళండి నీతిగా గమనించాలంటే పారిశీలు పరిశుద్ధత కంటే మీ పరిశుద్ధత అధికం కాకపోతే ఎక్కడ రారు, తండ్రి వద్దకు రారు. అంటే దాన ధర్మాలు చేశారు, ఉపవాసాలు చేశారు కానీ పరిశుద్ధత లేదండి, దేవుని లక్షణాలు లేవండి. తెలుసనే పింతునాలం అసలు తువప్సనే ఆనింజినే అసలైన దేవుళ్ళుగా ఎక్సర్సైజ్ చేశారు. అందుకే ఇది కాదు బ్రతుకు. గామంగాంలే పరిశీల కన్నా మించిపోవాలి మీకు అగ్రంగం ఏదంటే ఆనింజినే బోధిస్తారు కానీ జీవితాలు సరిలేదు అన్న రకంగా బెర్నీతంది. ఎంతైనా సరే తేన గామెతుడు ఇలా బ్రతకాలనేసి యాకోబో ఆప్లైన్లో తినండి తేన తినండి. లూకా సువార్త 18:12-13 ఉండగడో ఆసారం పాటించే వారిగా కాక దేవుని భయపడేవారిగా ఉండాలి. ఒకసారి చదవండి ఆ వచనం, చాలా ప్రాముఖ్యమైన లూకా సువార్త. అయితే దూరంగా నడుచుకుంటే ఆకాశం వైపు కన్నంతే పైన ధైర్యంగా కొట్టుకుంటూ దేవా కాశ్మీర నన్ను కన్విన్స్మని కలుపు. అయితే ఇక్కడ 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకడేమో ఆసారం పాటించే వ్యక్తి, ఇంకొకడేమో పరలోకం చూడడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి. గనులైతే చూడండి ఇక్కడ ఆసారం పాటించే వ్యక్తి ఎత్కంగా గర్భణ్యత కాలవేంటే 12 వారమునకు 2 మారులు ఉపవాసము చేయసు నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండేను. ఏం చేస్తారని ఉపవాసం ఎన్నిసార్లు అట వారానికి ఉపవాసం చేస్తున్నారు? 2 సార్లు. తర్వాత సంపద అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాడు. రైటరంగా రైటే, కానీ భయం లేదు. ఎట్లేదు? భయం లేదు, భక్తి లేదు. నేను ఇస్తున్నాను, ఉపవాసం చేస్తున్నా సరిపోద్ది అనుకున్నాడు. ఆచారం అది. ఏంటది? ఆచారం. కానీ దేవుని పోలిక మనిషిలో లేరు, దైవత్వం లేరు. చెప్ప దేవుని యొక్క లక్షణాలు లేవు. తనం ఏమన్నా సూ ఏమన్నా బహుమన కైళ్ళ మధ్యనే గడుసులేసేదండి ఏమి బహుమన ఏదో అనవసరంగా పోరపాటని ఏది గమల మంజిరే మాట్లాడకపోతే తేని జీసు గామెతుడో జీసుని ఆ ఫిలాసఫీ ఏంటంటే అసాంఘిక మరణం అయితే తెమ్యేమా కష్టమా ఈజీయా? ఫ్రెండ్ అయితే తెమ్యంలో రప్తీతం కానీ ఆ తెమ్యంలో తినామనరా తెమ్యంలో రప్తీతం కానీ ఆ సాంఘ్యంలో తినామని ఎవరైనా తెమ్యంలో రప్తీతేపో చాలా కష్టం అండి. అది లేకపోతే మనకి సరైన దేవుని బిడ్డలం కాము. చక్కగా క్రీస్తు మరిచితే ఎంత నచ్చాలే. ఇక్కడ అంటున్నాడు వారానికి 2 సార్లు ఉపవాసం, నా సంపద అంతలో 10వ వంతు దొలై మరించి తీసేతాయి గామెత్తి. కానీ ఇంకొకడు అంటున్నాడు పరలోకం ముందే నీ సృష్టి, అది కూడా చూడడానికి నాకు ధైర్యం లేదు, నేను నిజంగానే ఎతేమా పాపిని గామంగాలు బతంతండి. ఇటువంటి భయం ఉండాలండి. నిజ క్రైస్తవుడు దేవుని భయపడాలి. వీళ్ళు ఆసారం పాటిస్తే మాత్రం సరే అండి. ఇంతసరి నేను అంటుంటాను, గిర్జా అంతే ముందు దేవుని భయపడాలి. గిర్జాలే ఆనందం కోలిని అది ఆసారం అవుద్ది. కానీ అది రూపాంతరం లేకపోతే, దేవుని భక్తి లేకపోతే, భయం లేకపోతే అది ఆసంగి డేరం తినసలే. ఈ సేడుకున్న సమాజంలో ఆసారాలు వద్దండి. మనిషిగా బ్రతకాలి,
దేవుని బిడ్డగా జీవించాలి. ప్రతి పాపాన్ని మనం జయించుకోగలగాలి. ఇలా జీవించాలని కోరుకుంటున్నారు. తర్వాత జైతాంగిలి బెండెన్ ఒక ధర్మ కార్యం ఉందండి. 6వ అధ్యాయం 3 అక్కడ ధర్మ కార్యం అంటే మంచి చేస్తే అది ఎలా ఉండాలట? ఎలాగుండాలి? రహస్యంగా ఉండాలి. కానీ మనమైతే ఎలాగైనా తెలియజేయాలి మన రాజ్యం అనుకుంటాం. ఏ చెప్పం వస్తున్న బ్లింగ్ బెంగడమ్మగా సతీసుకోమా పేరు బ్లింగ్ చేత మాడింగ్ పోతే ఫేమస్ ఉంటే ఆనిన్ కరోనా ఆ రోజుల్లో ఆ తీయతి నమ్మని మొత్తం ఏతం మేతి వీడియో మేతి కానీ నమ్మించిన మన అనింకనే ఎక్కువ చేశాడు. పోతే ప్రవీణ్ పగడు అనింకనే ఎక్కువ చేశాడు. ఆనిన్ 4 మాత్రం ఆక్సిజన్ మిషన్ పెట్టుకున్నాడు. కానీ 18 పెట్టుకున్నాడు. వీడియోలు లేవే. ఎందుకంటే దేవుని గురించి చేసే పని కనిపించకూడదు. మన రాజ్యం రహస్యంగా చూస్తున్న దేవుడు మాత్రమే చూడాలి. అది నిజమైన క్రైస్తవుల యొక్క లక్షణాలు. ఎందుకంటే కనవడాలే కానీ అల్లేంతే అత కదా కీతువంగి అయితే చాలదు కదా, సరిపోతే చాలదా? అంతేనా? సరే అనేగోయ్ జీవించాలనేసి మన రాజు సలహా ఇస్తున్నారండి. తర్వాత 3వ భాగంలో అలా గిక్తవే మీకా కంబోలే కానీ ఎలా జీవించాలనేసి ఈ ఒక్క సమాజంలో చెడిపోయిన సమాజంలో ఎలా ఉండాలంటే కినోగా మీజీ ఒకసారి ఆంగ్లంలో చదవండి. Mika 6:8. Manda itete bangsa tate ani doang maksud jamte. Gaman dengan mana sering itete saite. Janari namun benasam. Anak pesulian asmi benasam. Kita na makara lana kadang bate anyan benasam ani saite. చాలా క్లియర్గా ఉందా? ఈ చెడిపోయిన సమాజంలో ఏషియంబాత బర్రీ ఆడుకొని ఆ దేశాలే కానీ ఎలాగుండాలంటే సక్కై క్రీస్తు మనకి ఎలాగుండాలంటే తేనడకడో న్యాయంగా నడుచుకోవాలి. న్యాయం ఆగరంగలందే మనను హాని చేయకూడదు. ఒకవేళ ఆమెను ఏం చేసినా అవతల వ్యక్తి నొప్పి రాకూడదు, ఆటంకం జరగకూడదు. చెప్పం అదే న్యాయం అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా జరగాలి, మనరం బాగుపడాలి అని తేనే అదే కోరుకుంటున్నాడు అన్నమాట. తర్వాత న్యాయమును ప్రేమించేవారుగా ఉండాలి. న్యాయం ప్రేమించాలి. న్యాయం ప్రేమించడం అంటే ఏంటి? వంశభారణాలంతేనామని సపోర్ట్ చేయడం, వంశభారణాలంతేనామనరా ఇష్టపడడం. చెప్పం చూడు, న్యాయము ప్రేమించడం అంటే ఆయనతో మనం తోడుగా ఉండి ఆ మంచి పని చేసే విషయంలో ప్రోత్సాహకారుడిగా ఉండాలన్నమాట. ఇష్టపడాలి. పదరా నేనున్నాను, నేను నీతో వస్తాను అనేటట్టుగా మనం ఉండాలని ఇక్కడ దేవుడు మనకి ఆజ్ఞ ఇస్తున్నాడు అన్నమాట. తర్వాత దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. ఏది ఉండాలట? లోకంలో నీవు ఉండదండి. న్యాయం అనగాస, న్యాయాన్ని ప్రేమించేవాడు అగాస, తర్వాత దీన మనసు కలిగి ఉండడం అగాసలు. అందుకే నిజమైన క్రైస్తవులు ఇవి ఉండాలి. చెప్పు, న్యాయంగా ప్రవర్తించాలి, న్యాయంగా ప్రేమించాలి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలన్నమాట. ఇలాగా ఉండాలనేసి ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత సామెతల గ్రంథము 21:3 న్యాయము అనుసరించేవారుగా ఉండాలి. న్యాయాన్ని ఏం చేయాలా? అనుసరించాలి. అనుసరించడం అంటగలంపో అనుసరించడం అంటే సనండుగు నగరంగా అయితేపో అంటే ఆ రీతిగా బ్రతకటం, ఆ రీతిగా చేయడం, అదే అనుసరించడం అన్నమాట. కానీ నేను బ్రతకాలని చెప్పి మన తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ద్వితీయోపదేశకాండంలో దేవుని భయపడి ఆయన మార్గములన్నిటిలో నడిచేవారిగా ఉండాలి. దేవుని భయపడాలి. తర్వాత ఆయన మార్గమాగ్రంగం అయితే ఆయన పద్ధతిలో, ఆయన విధానంలో, ఆయన నచ్చే రీతిలో ఏం చేయడం? జీవించడం అన్నమాట. కనినంబరి ఈ పాప సమాజంలో చెడిపోయిన దేశంలోన ఇలా జీవించాలని అల్లెన్ కంబోలేని ఒప్పందం. తర్వాత యెషయా గ్రంథము 1:17 కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకునే వారుగా ఉండాలి.
అంటే మనం చేస్తున్న ఎర్సే బారాంజీ అనోడా బారాంజీ ఎతే బిండి అయితే మానడం అంతైతే సేడా బిండి అయితే అనమాట. సేడాలే ఏవైతే మంచిదో, ఏవైతే సమాజానికి ఆరోగ్యకరంగా ఉంటుందో, ఏదైతే సమాజానికి క్షేమకరంగా ఉంటుందో, ఏదైతే సమాజానికి ప్రోత్సాహకరంగా ఉంటుందో, ఏదైతే కుటుంబానికి బాగుపడుతుందో అదేం చేయాలి, నేర్చుకోవాలన్నమాట. ఇలాగే జీవించాలని ప్రవక్త అయిన యేసయ్య కూడా నేర్పిస్తున్నారండి. తర్వాత న్యాయము జాగ్రత్తగా విచారించాలి. విచారించడం అంటే న్యాయాన్ని ఆసాయి బెండ్ అవుతండి. న్యాయం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుంది, తర్వాత మంచి ఎక్కడుంది అనేసి ఏతే బెండ్ అయితే సాయి బెండ్ అయితే అమ్మగా ఆ రోజుల్లో అయితే నమ్మపనంగా బడి మరంజ అన్యాంగ్ బండి న్యాంగ్ రేపో నమ్మ బది మరంజ రాజులు అయిపోయారు, రైతేమో బానిస అయిపోయారు. ఎందుకంటే ఆగుతాబేంజి సుంగ్ అయండుంగ్ బేన్ ఏ చెప్పో సాయిత బనలేదు ఏతే వైకరా న్యాయం ఎదకాలి. ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ యథార్థత ఉంది, ఎక్కడ క్షేమం ఉంది అని ఎదగాలట. సైత వేపండి అంతే. చీడిపోయిన సమాజంలో న్యాయం, ధర్మం, సత్యం అనేది కష్టమే. కానీ ఎక్కడ సాయిబెండి అయితే ఈ 66 పుస్తకాల్లో వెతకాలి. సాయిబెండి అయితే ఈ 66 పుస్తకాల్లో వెతకాలి. న్యాయం చేసేవాడు ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఆయన ఎవరు? మన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మహారాజు, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి గొప్ప రాజు, మహానీయుడు, సజీవుడు, చంపేవాడు, జీవం పోసేవాడు ఆయన మాత్రమే. కూలిన అమంగ శబ్దం తక్కువతండి అంతిన శైలి. వెతకటం అంటే ఆయన యొద్దకు రావడం, ఆయన చెప్పినట్టే వినడం, అదనమాట. అదే చేయాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు మనలో నుండి. తర్వాత ఎన్నో భాగంకి వచ్చాము. బోరు కుడుతుందా? ముగించేద్దామా? ఎందుకంటే కొంచెం లాంగ్ అవుతుంది అనుకుంటాను. కనింబురి ఆ సీడి వాడాలి కానీ ఆ సీడి డిసాలి ಅಂತ కొన్ని ಬಿಚ್ಚಲೆ హితుము సై లంగ్తేనండి. ఎందుకంటే అల్లే పియ్యే లంగ్తే పోతే పియ్యే లంగ్తేంచి లేకపోతే ఎక్సిన్ ట్యూబ్ డేతాయి, లేకపోతే రకరకాల మరణాలు ఉందండి. తలై బాలకి ఏతాయి, తుంగర రేగంకి ఏతాయి ఏ చెప్పం ఖరీదు అన్నది కన్ఫర్మ్ ఓడేజా కన్ఫర్మ్ అండి. ఎవరికి సర్టిఫికెట్ ఇస్తామో ఆమె నాకు ఇయ్యడం గామైతే జానమ్మేగో దానికి దేవుడు నియమించేస్తాడనమాట. అంతేనా? సరే, ఇలాగ జీవించేసుకొని మరణిస్తే మన తండ్రి అయిన దేవునికి కలుస్తామన్నమాట. ఎన్నెన్నో లోకం లేగిన లంగిత్తవే ఒకనోడారం బంగిస్తే బచ్చ కాబట్టి అన్న కరేడా ఇంకా నాకు బ్రతకాలంటావా లేదా? బాగుందా లేదా? బాగుందండి. కానీ ఈ ప్రపంచం కన్నా అక్కడ ఇంతకన్నా 10 రెట్లు బాగుంటుంది. ఎన్ని రెట్లు అట? 10 రెట్లు. జాడకోలు జడ్డోలం కనాంబా తండి తేంబే జాడంబా పజింజండి ఇతిజి ఏ చెప్ప జిసై కంబోలింగ్ ఎందుకండి, నేను సొంత గురించి చెప్పడం లేదు. పరలోక రాజ్యంలో అలాగుంటుందండి. చాలా సంతోషం. అంతేనా? సరే, కనోడాలింగం బోడే కానీ కనాబనంస కనాలనంగా అక్కడ 10 రెట్లు ఇంకా చాలా బాగుంటుంది. అంతేనా? సరే, ఇలా జీవించాలి. ఎలా జీవించాలి? ఎటువంటి సమాజంలో? చెడిపోయిన సమాజంలో ఇలా జీవించాలి. కానీ కష్టమా సులువా? కష్టమా సులువా? సులభమా? చాలా కష్టం అండి. అంతేనా? సరే కదా, ఇది ఆధారం చేసుకోవాలి. ఏది ఆధారం చేసుకోవాలి? దేవుని వాక్యం ఆధారం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. జీసుని గామెత్తిలో ముంబాని ఆడుకోలేనంటే ఎలాగుంటుందట? సులువుగా ఉంటుంది. ముంబాబెండకపోతేనా ముంబాయిని ఆడుకోతే ఈజీగా ఉంటుంది గామెత్తి ఏ చెప్పం. ఎందుకంటే ఆయన సాయం చేసేవాడు కాబట్టి. అయితే 4వ భాగంలో ఎగినాలంటే గీతవడో చదవండమ్మ ఒకసారి. సామెతల గ్రంథం 28:4-5. बनाने नामने ते नामंगल आने जादो मसांग येतदी ऐसे मरन जी सफाई बड़ी सारा नगर बजी तो आये के नामंगल गरम तुमना दो साइते जी आने जी कराते बड़ी लोगे गरम तदी ఓకే సెంతమ్మ ఏటట చూడండి. ధర్మశాస్త్రం త్రూసి వేసేవారు దుష్టులు పొగడు సుందరు. ధర్మశాస్త్రం అంటే ఈ వాక్యం, దేవుడిచ్చిన మాట.
త్రూసివేసేవారు అంటే అస్సలు పట్టించుకోలేని వారు ఎవడు మెచ్చుతారట? బోతుకు మేసేతజీ దుష్టులు అంటే బోతుగలంపో దుష్టులు అంటే మనరా ఏమైనా మనరా మానవత్వం చూపించలేని వారు ఒకటితారు. ఓ దేవతలు అంటారు, మంచి పాలకులు అని అంటారు. హుట్టిదే. ఎందుకంటే ఇక్కడ దుష్టుడు ఉన్నాడు, ఆయనలో దుష్టుడు ఉన్నాడు కాబట్టి పొగడుకుంటారు వాళ్ళిద్దరు. చెప్పవు. కానీ ఆయన ధర్మశాస్త్రం త్రూసివేశాడు కాబట్టి దుష్టుడినే పొగడతాడు అనమాట. చైతాలి గంటకు ధర్మశాస్త్రం అనుసరించే వారు వారితో పోరాడుదురు. ధర్మశాస్త్రం, దేవుని మాట, దేవుడిచ్చిన ఆజ్ఞ అనుసరించేవాడైతే ఏం చేస్తాడు? వారితో పోరాడుతారట. గలవని పోరాడడం అంటే లేదర తప్పు అంటారు, వీడు రైట్ అంటే వీడికి తప్పు అంటారు. అటువంటి వారు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళే పోరాడాలి. దుస్తులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. కొంతమంది అందరు సమానం అంటారు. దేవుడు కూడా కొన్ని సందర్భాలు అర్థం చెప్తే అందరు పాపలు అభినందన లేక ఎదసారి గామెత్తగలంపో మంచోళ్ళ సంఖ్య తగ్గితేనే అలాగుంటుంది. ఎందుకంటే సోదమ గొమరాలే కానీ డిగ్నిపట్టి యామన్లో మంచోళ్ళు ఉంటారు గామెత్తి. కానీ ఆఖరికి ఎంతకు వచ్చారు? బేరం ఆడడం లాగా కదా. రైతా మరి నీ కనీసం ఇంత అయిన ఉండరా, 50 అయిన ఉండరా, 25 అయిన ఉండరా, 20 అయిన ఉండరా, 10 మంది లేరా గామెత్తి. కానీ 10 మంది ఉంటే అది సోయబి. ఎంతమంది? 10 కన్నా తక్కువ ఉంటేనే. ఇంతనే సరే సమాజంలో తక్కువ ఉంటేనే ఎవరు లేరు అంటాడు దేవుడు. రైతా మరి నగా సాప నో అడ్డకో, యోబు అడ్డకో, ఈనోకు అడ్డకో చాలా మంది ఉన్నారు. తక్కువ మంది, 10 కన్నా తక్కువ. అందుకే లోకమంతా ఎటువంటి వారట? చీడిపోయిన వాళ్ళే ఉన్నారు గామెత్తి. అంతేనా సరే దేనికి గిట్టబడో దుర్మార్గులతో పోరాడాలన్నమాట. దూస్తులతో పోరాడేవారు దేవుని బిడ్డలు అవుతారు. గలండే అంతేనా సరే దుర్మార్గులను, దుష్టులను, అపవాది తంత్రములు, అన్యాయస్తులను వ్యతిరేకంగా పోరాడాలి. ఎక్కడట? చీడిపోయిన సమాజంలో ఇలా ఉండాలి. ఎవరి బిడ్డలు? ఆ మహారాజు బిడ్డలు ఇలా ఉండాలని. అప్పుడే వాయి ఎత్తుపగలంపో హితువు నామని ఎత్తు. కొంతమంది నమ్మకాలు ఉండవండి. ఏమో దేవుడు ఉన్నాడో లేదో అంటారు. కునామన్ రాజీనా దుస్తులు మెచ్చుతారు అనమాట. అంతేనా సరే హితువునాతే 100% తక్కువ అండి. కానీ విశ్వాసం కూడా అలాగ ఉండాలి. విశ్వాసం అలాగుంటేనే ఈ లోకంలో ఉన్న సమాజాన్ని ఎదిరించగలము, లేకపోతే ఎదిరించలేము. గనులు అయితే కని నంబరి అనమాట. ఎపిసిలు ఆకినోళ్ళ రోమి పత్రికలు ఆకినోళ్ళ సేమ్ ఉంటుంది అన్నమాట. తర్వాత లాస్ట్ భాగంలోకి వచ్చేద్దాం. ఈ సేడు లోకంలో ఎలా ఉండాలి? తేండకడో అక్కినోల్ బియ్యంజీ సమయం చాలా తక్కువగా ఉంది. తీతుకు పత్రికలో ఏమనుందంటే నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టే వారిగా ఉండాలి. నమ్మదగిన బోధగనగమైతండి రువంగ్ రాజు మార్చితే నా బోధ నిజపో మండ్ర నా మార్చితే నా బోధ వేషధారిగా మార్చని బోధ అది నమ్మదగిన బోధ అంటారు. దాన్ని ఎలాగా స్వీకరించాలంటే గట్టిగా పట్టాలన్నమాట. అది విడిచిపెట్టుకోకుండా అది పట్టాలి. గామంగాంలే ఈ చెడిపోయిన సమాజంలో ఇలా ఉండాలనేసి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిట్టుకున్నాడు, తితాసినాడు, మొబ్లంగితుంది. తర్వాత రెండోది సమస్తమును పరీక్షించి ప్రతి విధమైన కీడు నుండి దూరముగా ఉండాలి. సమస్తం పరీక్షించడం అంటే గలంబెండే టేస్ట్ చేయాలి. కనా మన్రా, కనా యంగ్యం, కనా సమస్త, కునాడెనేమర్ ఎలాగున్నారు అనేది పరీక్షించాలండి. కనుక ఏతుగా కొడ్డు మన నా బొకోడా నా బొరకం అందే గంత కూడా లేదండి, మన నా బొరకం నట్టుకోవాలి. బాగా అర్థం చేసుకున్నాడు మంచిగా ఉంటాడు. బాగా అర్థం చేసుకున్నాడు తన ప్రాణాన్ని ఇప్పుడు ఇష్టపెడతారు. కానీ ఆమె నీ నా బేన తప్పది. ఎవడు మంచి చూడలేదు కానీ తప్పది. అందరూ పరిశుద్ధులు కానీ తప్పు. అది చెడ్డోడు ఉన్నారు, మంచివారు ఉంటారు. ఉంటారండి. ఇంత సరే అది సమస్తాన్ని ఏం చేయాలట? టెస్ట్ చేయాలి, పరీక్షించాలి. కొన్ని నెంబరి ఈ చెడిపోయిన సమాజంలో ఉండాలి. తర్వాత ఆఖరిది చదువు అమ్మాయి కనాతే 1 తిమోతి 1:19. చదువు ఒకసారి. మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసమై ద్వారా భద్రైపోయిన వారిగా చేరిపోయింది.
సౌరమాతి కిరణాలమ్మ ఒకసారి. Vietnamda bangsa alunti rasi dagote. Antati daging mangaji seben sedale. Derna namele palang bungsa nambari amedam lenji. దేర్ననం మేలే పలాంగ్ బుంగ్స్నరి మేడం లేంచి బోతా రోజులు ఇది ఆపస్తులైన పౌలు రోజుల్లో కొంతమంది ఆలించిన సేలే కానీ దేర్నన సేలే ఎత్తి డాగడేలే జాట తేనె డక్కడో తిరుగుడు అట్టి మన సాక్షిని కొందరు త్రూసివేసి మనిషాక్షి స్పర్శ జ్ఞానం అగలం నుంచి డాంక నా తెరుచి అది ఉద్దేశపూర్వకంగా తెరచని త్రూసివేశారన్నమాట. దేవుడు ఉన్నాడా అనగలం, కితం కనడాలు బయ్యరైతే అనగలం, కానీ మనిషాక్షిని ఉద్దేశపూర్వకంగా తెరచి తోసేసి పార్వతగా ఇలా ఇష్టానుసారంగా జీవించాల్సి అన్నట్టు. తర్వాత విశ్వాస విషయమై ఓడ బ్రద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. సముద్రంలో ఓడన్యాలి ఏరైతే పలాంగ్ లేందే నా దగ్గరికి వెళ్తుంది వాంగేరుతుంది పలాంగ్ లేందే వాంగేరుతుంది అరిత్ మాస సముద్రంలో స్టీమరీ కానీ ఓడ కానీ పలాంగ్ ఏరిందే కిందికి వెళ్ళిపోతుంది. ఎత్తేగోయ్ దీర్ణాంజనం మనసాక్షి కూడా ఊడిపోతే సముద్రం అగరంగం అది సమాజం అన్నమాట, మానవ సమాజం. ఈ మానవ సమాజంలో ఆన్సారాగే బతుకు, ఆన్సారాగే మాట, ఆన్సారాగే ఆలోచన ఉండాలన్న చాలా ప్రత్యేకంగా తలంపులు కానీ, క్రియల్లో కానీ, నడకల్లో కానీ, చూపుల్లో కానీ ఎలా ఉండాలట ప్రత్యేకంగా. అది ఒకవేళ పగిలితే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆని కునాని కణాన్ని ఆజీవించేదనంబడి మునిగిపోతాం అన్నమాట. సముద్రంలో నడుస్తున్న ఒకవేళ ఆ యొక్క పడవని పగిలితే కిందికి వెళ్ళిపోద్ది. అంతే సరే విశ్వాసాన్ని బలంగా నమ్మాలని, విశ్వాసాన్ని నిజమైన దేవుడు ఉన్నాడు గమనంలో చాలా స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఎక్కడ అంతే చెడిపోయిన దేశంలో, చెడిపోయిన ఈ యొక్క సంస్థలో అంతే కితున బాగుంది. చాలా విషయాలు ఇది 2, 3, 4 వారములు కూడా పడద్ది ఈ మెసేజ్. కానీ ఇప్పటికే డజింగ్ మాసం వచ్చినాము 4, మీతో గడవడానికి ఎన్ని మాసాలు ఉన్నాయి? 6. అందుకే చాలా లాంగ్ మెసేజ్లు కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అందుకే నేను మీతో లేకపోయినా కానీ అప్పుడప్పుడు చదవండి, చాలా క్లియర్గా ఉంటుంది, వివరణ తక్కువ ఉంటుంది, స్పష్టత ఎక్కువ ఉంటుంది. గనులైనా అంతే సరే తిరుమజంలో కీతున్న బాగుంది ఓడారం చేయడానికి చెడిపోయిన సమాజంలో నీతి, నిజాయితీ, మానవత్వం ఎదగాలి. దేవుని యొక్క లక్షణాలు, గుణాలు నీలో నాలో కనపరుచుకోవాలి. అది చూపిస్తే అందజనంగా నెత్తిలంతే కయ్యలంతే ఏమో కానీ చేర్చుండకపోతే పట్టుకోకపో బియ్యారని మనకు తెలియతుంది. కానీ ఏతగా కొద్దిసేపు ఇంజనీరింగ్ అబద్ధాలు ఆడకండి అలా నిండు రాగంలో ఫియ్యలు పెంచి చూస్తే ఫియ్యలు అజిజి దోస్తే. కానీ తండ్రి వద్దకు చేరాలంటే, నిత్య రాజ్యం చేరాలంటే మన ప్రాణాన్ని విడిచిపెట్టాలి. గనులు అయితే ఏ సమాజంలో ఉన్నాము? చెడిపోయిన సమాజంలో ఉన్నాము. చెడిసిపోయిన సమాజంలో ఎలా ఉండాలట? పాములాగా వివేకంగా ఉండాలి, పౌరంలాగా నిర్దోషంగా పరిశుద్ధంగా ఉండాలి. చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని ఆ రీతిగా జీవించి తర్వాత తండ్రి యొద్దకు చేరాలని నేను ఆశిస్తున్నాను. ఈ మాట ఇంతతో ముగిస్తున్నాను. ఈ యొక్క వాక్యానుసారంగా దేవుడు మీ అందరినీ నేను కూడా దీవించిన కాక అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఓకే.